హాయ్. హలో. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోతో వచ్చాను. ఏదో మీకు యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాననమాట. సో, ఎవరైనా సరే ఇప్పుడు సమ్మర్ కదా! సమ్మర్ హాలిడేస్‌కని చెప్పి ఎక్కడైనా వెకేషన్‌కి ఇలా వెళ్ళే వాళ్ళైతే మాత్రం కొంచెం చూసుకోండి. ఎందుకంటే ఎండాకాలం గదా! చాలా ఎండలెక్కువున్నాయి. సో, మేము ఎందుకు వెళ్ళామంటే మా అన్నయ్య వాళ్ళొచ్చారు. సో, వాళ్ళు ఇంత దూరం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళతో పాటు మేము వెళ్ళాము. మేమెక్కడికి వెళ్ళామంటే మథుర, బృందావనం వెళ్ళామనమాట. మథుర ఏంటంటే మన శ్రీకృష్ణుడి జన్మస్థలం అంట. సో, మేము జన్మస్థలం అక్కడికెళ్ళాము. సో, ఈ మథుర, బృందావనం వెళ్ళే వాళ్ళైతే నైట్ టైమ్‌లోనే వెళ్ళాలండి ఖచ్చితంగా. సో, అందుకనే మేము నైట్ అయ్యేలానే వచ్చాము. కానీ కొంచెం మిస్ అయింది. బృందావనం అయితే క్లోజ్ అయిపోయిందనమాట టెంపుల్. ఇంకా శ్రీకృష్ణ జన్మస్థలం అయితే ఉంది. లాస్ట్ ఇంకా 8:30కి వచ్చేసాము మేము. 9కి క్లోజ్ అంట. అందుకనే స్పీడ్‌గా వచ్చేసాము మేము టెంపుల్‌కి విజిట్ అవ్వడానికి. కానీ ఎండకైతే డే టైమ్‌లో రావద్దండి. నైట్ వ్యూ కూడా బావుంటుందంట. సో, మీరు ఖచ్చితంగా వ్యూ చూడాలి అండ్ హ్యాపీగా దర్శనం చేసుకోవాలి అనుకుంటే నైటే రండి. డే టైమ్‌లో ఎండకి అస్సలు వెళ్ళలేరు. పిల్లలున్న వాళ్ళైతే అస్సలెళ్ళొద్దు. పాపం పిల్లలైతే అలసిపోతారు. ఎండకి ఉండలేరు. తట్టుకోలేరసలు. వాటర్ తాగి, తాగి, తాగి ఎంత వాటర్ తాగినా అసలు ఎంత కూల్ వాటర్ తాగినా అవ్వట్లేదు బాడీకి. అలా ఉంది ఎండ. సో, ఇది ఎంట్రీ మనకు ఫోన్ అయినా సరే, స్మార్ట్ వాచ్ అయినా సరే అక్కడ లాకర్‌లో పెట్టేయాలి. ఫోన్ అలో ఉండదు. స్మార్ట్ వాచ్ అవేమి అలో ఉండదు. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. సో, చాలా బావుంది లోపలికెళ్తే మాత్రం. వ్యూ చాలా బావుంది. నైట్ టైమ్ గదా! లైటింగ్ అవన్నీ వ్యూ చాలా బావుంది. చల్లగా ఉంది. డే టైమ్‌లో అయితే వెళ్ళలేమసలు. అండ్ లోపల ప్రశాంతంగుంది తెలుసా? ఎలాంటి టెన్షన్స్ ఉండవు. బాధలు అవన్నీ ఉండవు. ఎందుకంటే ఫోన్ ఉండదు, ఏముండదు. హాయిగా కూర్చొని టెంపుల్ చాలా పెద్దగుంటుంది. శ్రీకృష్ణ జన్మస్థలం గదా! ఎంతైనా ఉంటుంది. ఆ వైబ్ వేరే ఉంటుందసలు. ఫోన్ లేదు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. హాయిగా కూర్చొని రావచ్చు. సో, మేము లోపలికెళ్ళొచ్చేసాము. ఇంత తొందరగా ఎందుకొచ్చామంటే లోపల ఫోన్ అలో లేదు. సో, దర్శనం అయిపోయింది. ఇంకా దేవుడిని దర్శించుకున్నాం. ఇంకా క్లోజింగ్ టైమ్ కూడా అయిపోయింది కాబట్టి వచ్చేసాము. వచ్చిన తర్వాత బొట్లు పెట్టుకుంటున్నాం మేమైతే. సో, చాలా బావుంది. ఎవరైనా సరే మీలో రావాలి అనుకునే వాళ్ళు మాత్రం సమ్మర్‌లో అయితే అస్సలు రావద్దండి ప్లీజ్. వింటర్‌లో ట్రై చేయండి ఇలాంటి ప్లేసెస్‌కి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రావాలి అనుకుంటే వింటర్‌లో రావాలి. సమ్మర్‌లో అయితే అస్సలు రాకండి. ఈ ఎండలకి తట్టుకోలేరు. ఒకవేళ సమ్మర్‌లో రావాలి అనుకునే వాళ్ళు మాత్రం మార్చ్, ఏప్రిల్ వరకే రండి. మే, జూన్, జులై అస్సలు రావద్దు. ఢిల్లీలో ఎండలు చాలా ఎక్కువుంటాయి. అందులోను యూపీలో ఉంటుంది మథుర, బృందావనం కాబట్టి ఇంకెక్కువనమాట. సో, ఇదే ఎంట్రన్స్. మేమైతే దర్శనం చేసుకొని బయటకొచ్చేసామనమాట. బావుంది లోపలైతే. మీకైతే యూజ్ అవుతుందనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇంకా ఏ టైంకి రావాలి, ఏ టైంలో క్లోజ్ అవుతుంది టెంపుల్ అనేది గూడా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని రండి. కొంచెం లేటు అటు ఇటు అయిన తర్వాత మళ్ళీ టెంపుల్ క్లోజ్ అయితే ఇక్కడే ఉండాల్సొస్తుంది. మేమైతే శ్రీకృష్ణ జన్మస్థలం అయితే చూసుకున్నాము. ఇంక మథుర అయిపోయింది కాబట్టి బృందావనంకెళ్ళాలి కదా! సో, ఆలోపు ఇంకా షాపింగ్ చేద్దామని షాపింగ్ చేస్తున్నారనమాట ఇక్కడ పిల్లలు మేము. చూస్తున్నాము ఏమేమున్నాయని. చాలా కాస్ట్ అయితే ఎక్కువే ఉంది. కొంచెం బార్గెయిన్ చేయాలి. మనం చెయ్యలేము. ఇంకా హిందీ రాకపోతే అసలే చేయలేం. వాళ్ళొకటి చెప్తారు. మనం ఇంకోటి చెప్తాము. ఇంకా నైట్ అయిపోయింది కదా! ఇంక తొందరగా ఏదో ఒకటి తీసుకోవాలి. వచ్చినాం కాబట్టి ఎక్కడెక్కడైతే ఎళ్ళామో అక్కడక్కడ ఒక్కొక్క వస్తువు తీసుకున్నామండి గుర్తుకని చెప్పేసి. సో, శ్రీకృష్ణ జన్మస్థలానికొచ్చినప్పుడు ఒకటి, ఇంకా వేరే దగ్గరికెళ్ళినప్పుడు ఇంకొకటి అలా ఒక్కొక్క ప్లేసెస్ దగ్గర ఒక్కొక్క వస్తువు అయితే నేను ఖచ్చితంగా తీసుకున్నాను. గుర్తుకుండాలని చెప్పేసి. సో, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, మా పిల్లలు వీళ్ళు ఒక్కొక్క టాయ్ తీసుకున్నారు. ఇంకా టాయ్ కావాలంటే సర్లే తీసుకోండి అని చెప్పేసి తీసుకొని ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నామనమాట. అయితే ఇంక వెళ్ళే దారిలోనే మేము వెళ్ళిన రోజైతే హనుమాన్ జయంతి అనమాట. సో, హనుమాన్ జయంతి గదా! హనుమాన్ టెంపుల్‌కెళ్ళలేదే ఇప్పుడేం చేయాలి అనుకుంటున్నాను. కానీ ఇంకా దేవుడయితే దారిలోనే కనిపించేసాడు. హనుమాన్ టెంపుల్ దారిలో ఉంది. సో, అక్కడికి గూడా ఎళ్ళొచ్చేసామనమాట. ఇంకా హనుమాన్‌ని గూడా దర్శించుకున్నాము. ఇంక నెక్స్ట్ బృందావనం వెళ్దాం అని జెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి మథుర నుంచి. మథుర నుంచి బృందావనానికి ఎన్ని కిలోమీటర్స్? 7 కిలోమీటర్సా ఏమో ఉండే అనమాట. 7 12 కిలోమీటర్స్ ఉండే ఎగ్జాక్ట్ మర్చిపోయాను నేను గుర్తులేదు. ఇంకా ఇక్కడ నుంచి మేమైతే బృందావనం వెళ్ళాము. అక్కడికెళ్ళిన తర్వాత బృందావనం వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. సో, బృందావనం వెళ్ళే వాళ్ళు కూడా నైట్ వ్యూవే బావుంటుందనమాట. కానీ మేము డే టైమ్‌లో వెళ్ళాము మార్నింగు. మేము వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది టెంపుల్. ఇంకా బృందావనంలోనే ఒక హోటల్‌లో ఉన్నామనమాట నైటు. కాకపోతే వీడియో తీయలేదు నేను. నాకంత ఓపిక లేదు. ఇప్పటికే అలసిపోయామనమాట. చాలా నిద్రొస్తుంది. టైం గూడా 11 అలా అయింది మేము వెళ్ళేసరికి, అంతా చూసుకుంటూ వెళ్ళేసరికి. ఇంకా బృందావనంలోనే మన కృష్ణుడు గోపికల్ని కలిసింది, ఆవులని అడవులలో మేపింది, ఇంకేంది గోవర్ధనగిరి ఎత్తింది, అవన్నీ అక్కడే ఉంటాయంట. సో, అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీరు. చాలా బావుంటుంది వీడియో. ఇంకా ఎవరైనా సరే వచ్చేవాళ్ళైతే మాత్రం కొంచెం చూసుకోండి. సమ్మర్‌లో అస్సలు రావద్దు. సమ్మర్‌లో వచ్చినా డే టైమ్‌లో అయితే అస్సలు పెట్టుకోవద్దు టూర్స్. ఢిల్లీలో ఎక్కడైనా సరే ఇండియా గేట్ అయినా, రెడ్ ఫోర్ట్ అయినా, లోటస్ అయినా ఎండలకైతే అస్సలు వెళ్ళలేరు. సో, మనం బృందావనం అంటామంట. ఇక్కడి వాళ్ళైతే బృందావనం అంటారు. బృందావనం. సో, అదే డిస్కస్ చేసుకుంటున్నాం మేము. నేను బృందావనం అంటే బృందావనం కాదు బృందావనం అంటున్నారు. సో, దారిలో ఇక్కడ శివుడిది పెద్ద విగ్రహం కనిపించింది. అది కూడా తీసుకున్నాను. ప్లీజ్ ఈ వీడియో గనుక నచ్చినట్లయితే